ఇప్పుడు మనంలో ఫైల్ పర్మిషన్లు ఎలా పనిచేస్తాయో మరియు వాటిని ఎలా మార్చాలో ఒక డెమో ద్వారా చూద్దాం. ఇది సెక్యూరిటీని అర్థం చేసుకోవడానికి చాలా కీలకమైన అంశం. విజువల్ ఇన్స్ట్రక్టర్ టైప్స్ ఇన్ టెర్మినల్. నేను ఇప్పుడు test_dir డైరెక్టరీలో ఉన్నాను. ఇక్కడ నేను permission_test అనే ఒక కొత్త ఫైల్ను సృష్టిస్తాను. టైప్ touch permission_test. ఇప్పుడు lsl permission_test కమాండ్తో దీని పర్మిషన్లను చూద్దాం. టైప్ lsl permission_test అవుట్పుట్ rwrr యూజర్ గ్రూప్ సైజ్ డేట్ permission_test వంటిది. ఇక్కడ చూడండి, అవుట్పుట్లో rwrr అని ఉంది. దీని అర్థం మొదటి డాష్ ఇది ఒక సాధారణ ఫైల్ అని సూచిస్తుంది. తరువాత rw అంటే ఫైల్ యొక్క ఓనర్కు, నాకు రీడ్ మరియు రైట్ పర్మిషన్లు ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదు. తరువాత r అంటే గ్రూప్లోని యూజర్లకు రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంది. చివరి r అంటే ఇతరులకు, అదర్ యూజర్స్, కూడా రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఈ ఫైల్ యొక్క పర్మిషన్లను cmod కమాండ్తో మారుస్తాను. నేను cmod 640 permission_test అని టైప్ చేస్తాను. టైప్ cmod 640 permission_test. ఇప్పుడు మళ్ళీ lsl permission_test చూద్దాం. టైప్ lsl permission_test అవుట్పుట్ rwr యూజర్ గ్రూప్ సైజ్ డేట్ permission_test వంటిది. చూడండి, పర్మిషన్లు కీ మారాయి. దీని అర్థం ఓనర్కు రీడ్ రైట్ 6, గ్రూప్కు రీడ్ 4, ఇతరులకు ఎటువంటి పర్మిషన్లు లేవు 0. ఇది చాలా సాధారణ మరియు సురక్షితమైన పర్మిషన్ సెట్టింగ్. మరొక ఉదాహరణ, ఒక స్క్రిప్ట్ ఫైల్ను స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూటబుల్గా ఎక్సెక్యూటబుల్ మార్చడం. నేను misscript అనే ఒక ఫైల్ను సృష్టిస్తాను. టైప్ touch misscript. lsl misscript చూసినప్పుడు దీనికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండదు. అవుట్పుట్ rwrr. నేను దీనికి ఓనర్కు మాత్రమే ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వడానికి cmod 700 misscript ఉపయోగిస్తాను. టైప్ cmod 700 misscript. ఇప్పుడు మళ్ళీ lsl misscript చూస్తే పర్మిషన్లు rwx అని మారతాయి. అవుట్పుట్ rwx. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ను ఓనర్ మాత్రమే రన్ చేయగలడు. ఈ పర్మిషన్లను సరిగ్గా అర్థం చేసుకోవడం మరియు కాన్ఫిగర్ చేయడం సైబర్ సెక్యూరిటీలో చాలా ముఖ్యం. పొరపాటున అధిక పర్మిషన్లను ఇవ్వడం వల్ల అటాకర్లు సులభంగా సిస్టంలోకి ప్రవేశించవచ్చు లేదా సున్నితమైన డేటాను, సెన్సిటివ్ డేటా, పొందవచ్చు. chown కమాండ్ ఫైల్ యొక్క ఓనర్ మరియు గ్రూప్ను మార్చడానికి ఉపయోగపడుతుంది, కానీ దానికి రూట్ ప్రివిలేజెస్ అవసరం. ఉదాహరణకు sudo chown new group file txt వంటిది. ఇవన్నీ సిస్టమ్ సెక్యూరిటీని పటిష్టం చేయడంలో కీలకమైనవి. లో సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయడం, అప్డేట్ చేయడం మరియు తొలగించడం అనేది ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఇదిలో యాప్ స్టోర్ లేదా macOS లో మ్యాక్ యాప్ స్టోర్ లాంటిది, కానీ మరింత శక్తివంతమైనది. ప్యాకేజ్ మేనేజ్మెంట్ సెక్యూరిటీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది మీ సిస్టమ్ను తాజా సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రధానంగా 2 రకాల ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్లు ఉన్నాయి. అవి లినక్స్ డిస్ట్రిబ్యూషన్ ఆధారంగా మారుతాయి. ఒకటి apt అడ్వాన్స్డ్ ప్యాకేజ్ టూల్. ఇది ఆధారిత డిస్ట్రిబ్యూషన్లలో, ఉదాహరణకు ఉబంటు, కాలి లినక్స్, పారెట్ OS, డెబియన్ ఉపయోగించబడుతుంది. sudo apt అప్డేట్. ఇది సిస్టమ్ యొక్క ప్యాకేజ్ లిస్ట్లను అప్డేట్ చేస్తుంది, అంటే సాఫ్ట్వేర్ రెపాజిటరీస్ నుండి అందుబాటులో ఉన్న తాజా ప్యాకేజ్ల గురించి సమాచారాన్ని పొందుతుంది. ఇది అసలు ప్యాకేజ్లను అప్గ్రేడ్ చేయదు.
ఇది ఒక దుకాణంలో ఏ వస్తువులు ఉన్నాయో తెలుసుకోవడం లాంటిది. సూడో ఏపీటీ అప్గ్రేడ్ ఇది ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడిన అన్ని ప్యాకేజ్లను వాటి తాజా వర్షన్లకు అప్గ్రేడ్ చేస్తుంది. సెక్యూరిటీ వల్నరబిలిటీలను ప్యాచ్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. ఇది దుకాణంలో ఉన్న పాత వస్తువులను మార్చి కొత్తవి తీసుకోవడం లాంటిది. సూడో ఏపీటీ ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ ఒక కొత్త ప్యాకేజ్ను ఇన్స్టాల్ చేయడానికి. ఉదాహరణకు సూడో ఏపీటీ ఇన్స్టాల్ ఎన్ఎంఈపీ. సూడో ఏపీటీ రిమూవ్ ప్యాకేజ్ నేమ్ ఒక ప్యాకేజ్ను తొలగించడానికి. 2. యెల్లో డాగ్ అప్డేటర్ మోడిఫైడ్ డిఎన్ఎఫ్ డాండిఫైడ్ ఇది రెడ్ ఆధారిత డిస్ట్రిబ్యూషన్లలో ఉదాహరణకు ఫెడోరా, సెంటోస్, ఆర్హెచ్ఈఎల్ ఉపయోగించబడుతుంది. డిఎన్ఎఫ్ అనేది యొక్క తదుపరి తరం వర్షన్. ఇది మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. సూడో అప్డేట్ సూడో డిఎన్ఎఫ్ అప్డేట్ ఇది ప్యాకేజ్ లిస్ట్లను అప్డేట్ చేసి ఆపై ఇన్స్టాల్ చేయబడిన ప్యాకేజ్లను అప్గ్రేడ్ చేస్తుంది. ఏపీటీ యొక్క అప్డేట్ మరియు అప్గ్రేడ్ కమాండ్ల పనితీరును ఇది ఒకేసారి చేస్తుంది. సూడో ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ సూడో డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ ఒక కొత్త ప్యాకేజ్ను ఇన్స్టాల్ చేయడానికి. సూడో రిమూవ్ ప్యాకేజ్ నేమ్ సూడో డిఎన్ఎఫ్ రిమూవ్ ప్యాకేజ్ నేమ్ ఒక ప్యాకేజ్ను తొలగించడానికి. సైబర్ సెక్యూరిటీలో ప్రాముఖ్యత. సెక్యూరిటీ ప్యాచ్లను అమలు చేయడం, సిస్టమ్స్ను నిరంతరం అప్డేట్ చేయడం వల్ల తెలిసిన వల్నరబిలిటీలకు ప్యాచ్లు వర్తిస్తాయి, తద్వారా అటాక్లకు వ్యతిరేకంగా రక్షణ పెరుగుతుంది. నమ్మదగిన సాఫ్ట్వేర్ సోర్సెస్. ప్యాకేజ్ మేనేజర్లు సాధారణంగా విశ్వసనీయమైన రెపోజిటరీల ట్రస్టెడ్ రెపాజిటరీస్ నుండి సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేస్తాయి, మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డిపెండెన్సీ రెజల్యూషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ సమయంలో అవసరమైన అన్ని డిపెండెన్సీలను ఇది స్వయంచాలకంగా నిర్వహిస్తుంది. సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా మీరు ఏ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ను ఉపయోగిస్తున్నా దాని ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అర్థం చేసుకోవడం మరియు సిస్టమ్స్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం అత్యవసరం. ఈరోజు ఎపిసోడ్ 6లో సైబర్ సెక్యూరిటీ కోసం లినక్స్ కంప్లీట్ బేసిక్స్ అనే అంశంపై మనం చాలా లోతైన మరియు ముఖ్యమైన విషయాలను చర్చించాం. ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్యమైన సారాంశాన్ని ఒకసారి చూద్దాం. మనం మొదట లినక్స్ సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఎందుకు అంత అవసరమో తెలుసుకున్నాం. దాని ఓపెన్ సోర్స్ స్వభావం, అపారమైన నియంత్రణ, ఫ్లెక్సిబిలిటీ, బలమైన సెక్యూరిటీ ఫీచర్లు మరియు సైబర్ సెక్యూరిటీ టూల్స్కు ఒక శక్తివంతమైన వేదికగా ఎలా నిలుస్తుందో చూసాం. తరువాత మనం సైబర్ సెక్యూరిటీలో ప్రాధాన్యత కలిగిన వివిధ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ల గురించి చర్చించాం. పెనెట్రేషన్ టెస్టింగ్ కోసం కాలీ లినక్స్, ప్రైవసీ మరియు అనామిటీ కోసం ప్యారెట్ ఓఎస్, మరియు జనరల్ పర్పస్ మరియు సర్వర్ అప్లికేషన్ల కోసం ఉబుంటు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత హ్యాకర్లు మరియు సెక్యూరిటీ నిపుణులు ఇద్దరికీ అవసరమైన కొన్ని ముఖ్యమైన లినక్స్ కమాండ్లను వివరంగా చూసాం. ఫైల్ సిస్టంలో నావిగేట్ చేయడానికి, సమాచారాన్ని సేకరించడానికి pwd, ls, cd, man, ipa మరియు ఫైల్స్ను మార్చడానికి, సిస్టంతో ఇంటరాక్ట్ అవ్వడానికి mkdir, touch, cp, mv, rm, cat, grep, sudo ఉపయోగించే కమాండ్లను ప్రాక్టికల్గా చూసాం. అలాగే లినక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ మరియు పర్మిషన్ల ప్రాముఖ్యతను చర్చించాం. RWX పర్మిషన్లు యూజర్, గ్రూప్, అదర్స్ కోసం ఎలా పనిచేస్తాయో మరియు చ్మోడ్, చామ్ కమాండ్ల ద్వారా వాటిని ఎలా నిర్వహించవచ్చో అర్థం చేసుకున్నాం. ఇది సెక్యూరిటీ కాన్ఫిగరేషన్లో ఎంత కీలకమో తెలుసుకున్నాం. చివరగా ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టంలు ఏపీటీ మరియు DNF లో సాఫ్ట్వేర్ను ఎలా ఇన్స్టాల్ చేస్తాయి, అప్డేట్ చేస్తాయి మరియు సెక్యూరిటీ అప్డేట్లను ఎలా అమలు చేస్తాయో తెలుసుకున్నాం. ఇది సిస్టమ్ను సురక్షితంగా మరియు అప్డేటెడ్గా ఉంచడానికి చాలా అవసరం. ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకున్న ప్రతి అంశం సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో మీ ప్రయాణానికి ఒక బలమైన పునాదిని వేస్తుంది. నేర్చుకోవడం అనేది కేవలం ఒక టూల్ నేర్చుకోవడం కాదు,
ఇది సైబర్ సెక్యూరిటీ యొక్క ఒక ఆలోచనా విధానాన్ని, మైండ్ సెట్, అర్థం చేసుకోవడం. ఈ ఎపిసోడ్లో లినక్స్ యొక్క ప్రాథమిక అంశాలను వివరంగా తెలుసుకున్నారు అనుకుంటాను. సైబర్ సెక్యూరిటీ కోసం లినక్స్ ఎంత అవసరమో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈ ఎపిసోడ్లోని సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లేదా ఏ అంశంపై మరింత సమాచారం కావాలో కామెంట్స్ తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు చాలా విలువైనవి. వచ్చే ఎపిసోడ్ 7లో మనం లినక్స్ పైన మరింత లోతుగా వెళ్తాం. ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీలో భాగంగా లినక్స్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్లు, ఫైర్వాల్ సెట్టింగ్లు, యూజర్ అకౌంట్స్ మరియు ప్రివిలేజ్ మేనేజ్మెంట్ వంటి అధునాతన అంశాలను చర్చిస్తాం. అలాగే కొన్ని ప్రాక్టికల్ సెక్యూరిటీ మెకానిజమ్స్ను కూడా పరిశీలిద్దాం. సైబర్ సెక్యూరిటీలో మరింత ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండండి. మా తదుపరి వీడియోను మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు.